మనందరం వింటూనే ఉంటాం కదా! మంచిగా మాట్లాడితే అంతా మంచే జరుగుతుంది. చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది అని. నిజంగా మన స్నేహితులు, బంధువులు కూడా అప్పుడప్పుడు పాజిటివ్‌గా ఉండు, మంచిగా ఆలోచించు అంటూ సలహా ఇస్తుంటారు. కానీ ఎప్పుడైనా మీకు అనిపించిందా? అసలు ఇది ఎంతవరకు నిజం? కేవలం మన మాటలు, ఆలోచనలు మన జీవితాన్ని అంతగా ప్రభావితం చేయగలవా? ఇదే ప్రశ్న చాలామందికి వచ్చింది. దానిపై నిజంగానే ఒక ఆసక్తికరమైన ప్రయోగం కూడా జరిగింది. ఈరోజు మనం ఆ ప్రయోగం గురించే, దాని వెనుక ఉన్న అద్భుతమైన నిజాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇది విన్న తర్వాత మీ ఆలోచనలు మారతాయని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, మీలో కొందరికి డాక్టర్ మసారు ఎమోటో గురించి తెలిసే ఉంటుంది. ఆయన ఒక జపనీస్ సైంటిస్ట్. ఆయన ఏం కనుక్కున్నారంటే, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ నీటి అణువుల నిర్మాణాన్ని మార్చేయగలవట. దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరం 70% వాటర్తోనే నిర్మితమై ఉంది. మీకు తెలుసు కదా. సో మనం ప్రేమతో మాట్లాడితే నీటి స్ఫటికాలు అందంగా మారుతాయట. ద్వేషంతో మాట్లాడితే అవి వికృతంగా మారిపోతాయంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఇదే సిద్ధాంతంపై ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా చాలామంది చేసిన ఒక చిన్న ప్రయోగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దీని పేరు రైస్ ఎక్స్పెరిమెంట్. ఈ ప్రయోగం చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. ఈ ప్రయోగం ఏంటంటే, ఇందులో 3 కొత్త ఒకేలా ఉన్నటువంటి గాజు గ్లాసులను తీసుకుంటారు. వాటిలో సరిగ్గా ఒకే మొత్తంలో ఉడికించిన అన్నం వేస్తారు. తర్వాత ఆ పాత్రలకు 3 వేర్వేరు లేబుల్స్ అనేవి అంటించాలి. ఒక దాని మీద ప్రేమ అని, ఇంకో దాని మీద ద్వేషం అని, మూడో దానికి నిర్లక్ష్యం అని చెప్పి రాయాలి. ఇక్కడే అసలు మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపు 2 నెలల పాటు ప్రతిరోజు కేవలం ఒక 60 సెకండ్లు, అంటే 1 నిమిషం పాటు ఈ పాత్రలతో మాట్లాడాలి. ప్రేమ అని రాసిన పాత్ర దగ్గరకు వెళ్ళి, నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావు, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని ప్రేమగా మాట్లాడాలి. ద్వేషం అని రాసిన పాత్ర దగ్గర, నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, దేనికి పనికిరావు, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదంటూ నెగిటివ్గా మాట్లాడాలి. ఇక నిర్లక్ష్యం అని రాసిన పాత్రనైతే అస్సలు పట్టించుకోకుండా, దాని వైపే చూడకుండా ఉండాలన్నమాట. అయితే 9 వారాల తర్వాత ఫ్రెండ్స్, రిజల్ట్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మీరు కూడా చూడండి. ఈ ప్రేమ అని రాసిన అన్నం పాత్ర చూసారా, ఇది ఇంకా చాలా ఫ్రెష్గా ఉందట. కొద్దిగా పసుపు రంగులోకి మారినప్పటికీ ఎక్కడా పాడైపోలేదు. ఇది పాజిటివ్ ఎనర్జీకి నిదర్శనం. కానీ ఈ ద్వేషం అని రాసిన అన్నం పాత్ర చూడండి, పూర్తిగా పాడైపోయింది. నల్లటి బూజు పట్టి చాలా అసహ్యంగా మారింది. మన నెగిటివ్ మాటలు ఎంత పవర్ఫుల్లో ఇది ప్రూవ్ చేస్తుంది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఈ నిర్లక్ష్యం అని రాసిపెట్టిన పాత్ర, ఇది దేశం పాత్ర కంటే కాస్త మెరుగ్గా ఉన్న చాలా వరకు పాడైపోయింది, బూజు పట్టింది. సాధారణంగా ఈ ప్రయోగంలో నిర్లక్ష్యం చేసిన అన్నం మరీ దారుణంగా అవుతుంది. ఈ విషయం మనకి ఏం చెప్తుందంటే, ద్వేషం కంటే కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరమని ఈ ఫలితాలు చూపిస్తున్నాయి. మనుషుల విషయంలో కూడా అంతే. ఎవరినైనా ద్వేషిస్తే వాళ్ళు బాధపడతారు, కానీ పూర్తిగా పట్టించుకోకపోతే వాళ్ళు నిరాశలోకి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, ఈ ప్రయోగాల ద్వారా మనకు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే, మన ఆలోచనలు కేవలం మన మనసులో మాత్రమే ఉండేవి కావు. అవి బయటికి శక్తిని, వైబ్రేషన్స్ను పంపుతాయి. మన చుట్టూ ఉన్న వాటిని, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఆలోచించండి, మీరు మీ చుట్టూ ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించుకోవాలనుకుంటున్నారు? నెగిటివిటీతో నిండినదా, లేక పాజిటివిటీతో మెరిసిపోయేదా? గుర్తుంచుకోండి, మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. అవును, ఇది 100% నిజం. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ జీవితం కూడా అదే విధంగా సానుకూలంగా, ఆనందంగా మారుతుంది. మీ మనసులో నుంచి వెలువడే ప్రతి ఆలోచన మీ దైనందిన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. మీరు ప్రతిరోజు ప్రేమతో, కృతజ్ఞతతో, అచంచలమైన ఆశతో జీవిస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం దానికి సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది. ప్రకృతి సైతం మీకు తోడుగా నిలుస్తుంది. ఈరోజే మీ ఆలోచనల అపారమైన శక్తిని గుర్తించండి. మీలోని అంతర్గత శక్తితో మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా, కలలు కన్న విధంగా అద్భుతంగా మార్చుకోండి. ఎందుకంటే మనసు పెట్టి ఆలోచిస్తే ఏదైనా సాధ్యమే. మీ ఆలోచనలకు ఆకాశమే హద్దు. మీరు ఏదైతే గట్టిగా నమ్ముతారో అదే మీ నిజం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.
ఫ్రెండ్స్, మీ జీవితాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ఈ ప్రయోగం గురించి తెలుసుకోవడం మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనిపిస్తే మరెందుకు ఆలస్యం, సహస్ర థాట్స్లో మరిన్ని అద్భుతమైన మరియు మోటివేషనల్ విషయాల కోసం ఇప్పుడే లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.